కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మౌలిక వస్తుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇప్పటికే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులు జోరందుకున్నాయి. అలాగే కొత్త రహదారి ప్రాజెక్టులు, నూతన రైల్వే లైన్లకు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏళ్ల తరబడి స్తబ్దుగా ఉన్న రైల్వే ప్రాజెక్టు పనుల్లో కూడా కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అనేది ఆ ప్రాంతవాసుల 60 ఏళ్ల కల. ఇటీవల రాష్ట్ర ఎంపీలు కూడా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనుల గురించి అప్డేట్ ఇచ్చారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించేలా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లటంతో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ పనులలో జాప్యం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని సమస్యలను పరిష్కరించి రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి 2001లో కేంద్రం ఆమోదించింది. 1,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు 2001 డిసెంబర్లో ఆమోదం తెలిపింది. 2009 నాటికల్లా ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. మరోవైపు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాల్సి ఉందని 2024 ఆగస్టులో రైల్వే శాఖ తెలిపింది. 57 కిలోమీటర్ల ఈ లైన్ నిర్మాణానికి 417 హెక్టార్ల భూమి అవసరమని, ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని పేర్కొంది. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 3 ప్రధాన వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అయితే అలైన్మెంట్ ఖరారు, భూ కేటాయింపుల కారణంగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరుగుతుందేమో చూడాలి.